భగవద్గీత 13 చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగయోగంలో 7th శ్లోకం. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇంతకు ముందు శ్లోకాలు ఏవైతే 24 తత్వాలతో కూడుకున్నవి పంచభూతాలు, అలాగే అహంకార, బుద్ధి, ప్రకృతి, ఇంద్రియాలు, అలాగే దాటి తన్మాత్రలు, ఇవన్నీ కూడా 24 కలుపుకొని ఆ క్షేత్రంలో, అంటే ఒక క్రతువులో చేస్తున్నావంటే ప్రతిదానికి ఒకటికి ఇంకొకటి అన్నట్టుగా నువ్వు మళ్ళీ ధర్మం వైపుగా ఉంటే ఒకలాగా వ్యవహరిస్తావు, అలాగే అజ్ఞానంలో ఉంటే ఇంకొకలాగా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్షేత్రంలో ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరికీ అవే ఉన్నాయి, అందరికీ శరీరాలే ఉన్నాయి, మానవులకి అందరిలోనూ ఆ 24 తత్వాలే ఉన్నాయి. కానీ అందరూ ఒకలాగా లేం కదా. అంటే ఏదో ఒక్కదానికి ఆ స్వభావం మారిపోవటానికి ఏదో ఒకటి అవకతవకల్లాగా అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే ఒకలాగా ఉంటాం, ఇంబ్యాలెన్సెస్ అయిపోయినప్పుడు ఆ వికారాలు పెరిగిపోయినప్పుడు ఒకలాగా ఉంటాము, జ్ఞాన వికసన జరిగినప్పుడు ఒకలాగా ఉంటాము. అందుకే ఇక్కడ దేనికి కారణంగా మళ్ళీ అవన్నీ కూడా మనకి అతలాకుతలం అవుతాయి, లేకపోతే అన్నీ కూడా సమన్వయమై ఉంటాయి జ్ఞానం వైపు వికసన వెళ్ళటానికి, లేకపోతే దాని నుంచి దూరంగా వెళ్ళిపోతాం. దానికి కారణాలు ఏంటో ఇక్కడ ఈ శ్లోకాలు చెప్తున్నారు. అందుకే ఇచ్ఛా ద్వేష, ఇచ్ఛ అంటే కోరిక, అంటే ఒకటి ఇష్టం, ఇంకోటి ద్వేషం అంటే ఇష్టం లేదు. అంటే ఇప్పుడు అన్నీ అందరికీ ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి కొన్ని అంటే ఇష్టం ఉండదు. ఆ ఇష్టం ఉండకపోవటం, ఇష్టం ఉండటం కూడా మళ్ళీ పరిమితిలో ఉంటే ఒకలాగా ఉంటావు, లేకపోతే అది అనర్థాలకి దారి తీసేలాగా ఉంటాం. కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అది నాకు దక్కేదాకా వదలను, పక్కనోడిని పీడించైనా సరే, శాసించైనా సరే, లేకపోతే వాళ్ళని వధించైనా సరే నేను అది నా చెంతే పెట్టుకుంటాను. అలాగే ద్వేషం కూడా అంతే. నచ్చలేదు, దూరంగా ఉన్నా, మాట్లాడకపోయా పర్వాలేదు, కాకపోతే వీళ్ళని గురించి మళ్ళీ అందరికీ వాళ్ళ పట్ల కూడా ద్వేషం కలిగేలాగా అందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చర్చించి నేనేం చేస్తున్నానంటే వీళ్ళ గురించి ఏదో ప్రచారం చేసేసి వాళ్ళని నేను తప్పుగా అందరి ముందు చిత్రీకరించేస్తున్నాను, బాగా అవుతుంది, వాళ్ళకి మర్యాద ఉంటుందని అనుకుంటున్నావు. కానీ అక్కడ అసలైంది ఏమవుతుందంటే నేను నా నోరుని చెడ చేసుకుంటున్నాను, పైగా నలుగురికి కూడా చెడు చేస్తున్నాను, దాని కారణంగా నేను ఎక్కువ పాపం మూట కట్టుకుంటున్నాను అన్న జ్ఞానం మనకు ఉండక అట్లాంటి పనులు చేస్తూ ఉంటాము. అందుకే కోరిక ఉండకూడదు, ద్వేషం కూడా ఉండకూడదు. అన్నీ పరమాత్మ నుంచి వచ్చాయి, అన్నీ పరమాత్మ కారణంగా ఉన్నాయన్న పరమ సత్యం నీకు తెలిసినప్పుడు ఇష్టం ఎందుకు ఉంటుంది, ద్వేషం ఎందుకు ఉంటుంది? ఎలా అయితే ద్వంద్వాతీత స్థితికి నువ్వు వెళ్ళాలి, భక్తిలో ఉద్ధరింపబడాలి, జ్ఞానం వైపుగా నీ అడుగులు ఇంకా ఇంకా పడాలంటే అజ్ఞానం మూలాల నుంచి వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ ఇష్టము, ద్వేషము, అలాగే సుఖం, దుఃఖం. నాకు నచ్చింది నాకు సుఖం ఇస్తుంది అని అనుకుంటా. ఇప్పుడు ఎండాకాలంలో చల్లగా ఏదన్నా తాగితే హాయిగా అనిపిస్తుంది, కానీ చల్లది ఏ కాలంలో తాగినా సరే శరీరానికి హానే చేస్తుంది, అది వాస్తవం. కానీ ఇక్కడ నేనేమనుకుంటున్నాను, నాకు బాగా ఉబ్బరంగా ఉంది కాబట్టి చల్లగా ఏదైనా తాగితే బాగుంది నేను అనుకుంటున్నాను, అందుకని నేను సుఖంగా భావిస్తున్నాను. నేను సుఖంగా భావించినంత మాత్రాన అదే సుఖం కాదు నా శరీరానికి. అజ్ఞాన వశంలో మనం కొన్నలా అనుకుంటాం. అలాగే దుఃఖం, ఈ దుఃఖం అన్నది కూడా అది నాకు నచ్చలేదు కాబట్టి, అది నాకు అవసరం లేదు కాబట్టి అది నాకు దుఃఖంగా అనిపిస్తుంది. నాకు నచ్చంది నా చేతిలో పెట్టి, లేకపోతే నాకు నచ్చంది ఏమన్నా నాకు ఇచ్చిందన్న వాటితోనే పని గడపమన్నా సరే నాకు బాధగా అనిపిస్తుంది. పిల్లలకి ఎలా ఉంటుందని నిజంగా వాడికి సుఖమో దుఃఖమో తెలియదు, కాసేపు ఎక్కువ చదవడం అంటే వాడికి బాధ దుఃఖం వచ్చేస్తుంది. కానీ దీనివల్ల నేను ఉద్ధరింపబడతానన్న వికసన అక్కడ లేదు కాబట్టి వాడికి బాధే వస్తుంది. ఇంకా ఎక్కువసేపు ఆడుకుంటే సుఖం అని వాడు అనుకుంటాడు, కానీ దానివల్ల నేను సమయాన్ని వృధా చేస్తున్నా, నా జీవితాన్ని కూడా నేను పాడు చేసుకుంటున్నానన్న జ్ఞానం లేదు. అంటే సుఖము కానీ దుఃఖం కానీ జీవితంలో ఏది శాశ్వతం కాదన్నది ఎంత పరమసత్యమో, నువ్వు సుఖం అనుకుంటున్నావు కాబట్టి అది నీకేమి సుఖాలు ఇవ్వదు, నువ్వు దుఃఖం అనుకుంటున్నావు కాబట్టి అదేం నీకు దుఃఖాలు ఇవ్వట్లా. ఇది జ్ఞానం వల్ల తెలుస్తుంది. అజ్ఞానం వల్ల దుఃఖం సుఖంగాను, సుఖం దుఃఖంగాను కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇష్టము, ద్వేషము, సుఖము, దుఃఖము ఇవి చెప్పిన తర్వాత సంఘాత చేతన ధృతి, అంటే ఇవన్నీ కలిపి సంఘము అంటే అంటే ఇష్టము, ద్వేషము, సుఖము, దుఃఖము ఇవన్నీ
కలగలిపి చేతన ధృతి. చేతన అంటే చైతన్యం. ఇప్పుడు కష్టం కానీ సుఖం కానీ ఇష్టం కానీ ద్వేషం కానీ ఎవరికి తెలుస్తున్నాయి? ఇందులో చైతన్య శక్తి ఉంది కాబట్టి నేను ఇంకా ఉలుకుతున్నాను పలుకుతున్నాను, అందుకు కదా తెలుస్తున్నాయి. అది లేనప్పుడు ఏమవుతుంది? నేను శవంతో సమానం, జడంతో సమానం, ఇంక ఇష్టం లేదు ఏమీ లేదు. ఇప్పుడు బ్రతికున్నంత వరకు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నాకు ఇది కావాలి, నేను ఇదే వేసుకుంటాను, ఇదే తింటాను, ఇక్కడే కూర్చుంటాను, ఇలాగే కూర్చుంటాను, ఇక్కడికే వెళతాను, ఇవే చేస్తాను, ఇన్ని చేస్తాను కదా. చచ్చిపోయాను, నాలోంచి చైతన్యం వెళ్ళిపోయింది, అక్కడ పడున్నాను. తర్వాత నా శరీరాన్ని నాకు నచ్చినట్టుగా ఎవడు పెడతాడు? ఎవ్వడు పెట్టడు. అంటే ఇలా శిథిలమైపోయే శరీరం మీద నేను ఇన్ని కోరికలతో ఇన్ని వ్యామోహాలతో ఉండి నేను నా జీవితాన్ని వృధా చేసుకున్నాను, లభించిన జన్మని దుర్వినియోగం చేసుకున్నాను. ఈ సత్యం నాకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, చచ్చిపోయాక ఉద్ధరింపబడే అవకాశం కోల్పోయాను కదా, ఇంకా నేను లేను. అందుకే ఈ సంఘాత ఇవన్నీ కలిపి చైతన్యము. ధృతి అంటే ఏంటి? మనశ్శక్తి, మానసికమైన ఆ శక్తి. ఈ మానసిక శక్తి మనశ్శక్తి అంటారు. అంటే ఆ చైతన్యం అన్నది ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి చేతులు కదులుతున్నాయి, నోరు కదులుతుంది, అన్నీ కదులుతున్నాయి, చూస్తున్నాను, వింటున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి. మూలం అది. ఇప్పుడు ఎలా అయితే ఆ మూలం ఉంది కాబట్టి నా కాళ్ళు విరిగిపోయినా చేతులు పడిపోయినా సరే నేను ఇంకా బతుకున్నాను. కానీ అసలైన ఈ శక్తి వెళ్ళిపోయిందంటే ఇంకా చెయ్య కదలదు, కాలు కదలదు. ఇవన్నీ వీటితో కూడుకుని ఏదైతే అసలైనది ఆ శక్తిని, దీన్ని వృద్ధి చేసుకోవడానికి సమభావంతో తీసుకుంటే ఇది వృద్ధి చెందుతుంది. లేకపోతే వీటితో నేను అవకతవకలు చేసుకుంటూ ప్రతిదానికి కూడా నేను ప్రలోభాలకి వెళ్ళిపోయినట్టుగా ఈ మోహానికి గురైపోయి ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ శక్తి నేను వినియోగించుకోవటం చేత కాదు సరిగదా, దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేస్తున్నాను. అందుకే ఏతత్ క్షేత్రం సమాసేన. ఏతత్ క్షేత్రం అంటే ఇవన్నీ కూడా ఈ క్షేత్రంతో, ఈ యొక్క శరీరంతో సమాసేనతో కలిపి, అంటే ఈ చైతన్యం ఏదైతే ఉన్నదో ఇది సంగ్రహంగా ఇవన్నీ కలుపుకుని ఉంటాయి. అంటే దాన్ని నువ్వు ఎలా అయితే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు నడవాలి, ఇటు పక్కగా వెళ్ళాలి, నా శరీరం సహకరించాలి, నా కాళ్ళు రెండూ సహకరించాలి. అంతేకాని ఒక కాళ్ళు ముందుకి ఒక కాలు వెనక్కి వేసుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను? ముందుకు వెళ్ళగలను, ముందుకే వెళ్ళాలి, నేను వెనక్కి కూడా వెళ్ళగలను. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాను, ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను, అక్కడే ఉంటాను. కానీ ఇవన్నీ ఇష్టము ద్వేషము సుఖము దుఃఖము ఇవన్నీ కలుపుకుని ఏవైతే ఈ యొక్క నా ఈ శరీరంలో చైతన్యము అన్నీ ఉన్నాయో అవన్నీ కలుపుకొని ఒకదాని మీద ఏకాగ్రతతో అన్నీ కలిపి ఒకదాని మీద నేను ధ్యాస పెడితే ఏమవుతుంది? అప్పుడు నాకు అది పయనానికి సులువు చేస్తుంది. లేకపోతే మళ్ళీ నా పయనం కొనసాగదు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ వికారాలు వచ్చి పడుతుంటాయి. అందుకే ఇవన్నీ కూడా ఈ సమాసేన, ఇవన్నీ కలుపుకుని ఈ సంగ్రహం అంతా కూడా సవికారం ఉదాహృతం. సవికారం ఉదాహృతం అంటే ఇవన్నీ కూడా అందరిలో ఇవే ఉన్నాయి, కానీ ఇవి మార్పులు సవికారములు అన్నారు. వికారములు ఉన్నాయి, సా కూడా ఉంది. అంటే ఇవన్నీ ఏమవుతాయి? వికారములతో కూడినప్పుడేమో ఒకలాగా ఉంటున్నాను, ఆ వికారాల రహితంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి. ఇవన్నీ వికారాలు తీసుకురావడానికి నాకు ఇష్టము ద్వేషము సంతోషము దుఃఖము అలాగే లాభం నష్టం ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ మనోబలం చైతన్యం ఉండి ఇవన్నీ కూడా నేను ద్వేషాలు వికారాలు పెంచుకునేలాగా ఉన్నప్పుడు మళ్ళీ నేను వికారాలనే పెంచుకుంటాను. ఇవి మారుతూ ఉన్నప్పుడు ఇవన్నీ సమభావంతో సమస్థితితో నేను అధిగమించేలాగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ వికారాన్ని నేను తొలగించుకోవటానికి పనికొస్తుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాతాశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇష్టం ద్వేషం సుఖం దుఃఖం ఈ స్థూల శరీరము అలాగే చైతన్యము ఇవన్నీ కూడా ఆ మనశ్శక్తి వికారాలతో కూడుకున్న ఈ క్షేత్ర స్వరూపము అని చెప్పబడి ఉంది. వికారాలకి ఇవి కారణాలు అని ఈ క్షేత్రంలో ఇవన్నీ ఉంటాయి. అవి నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఒకలా ఉంటావు, నీ ఆధీనంలో ఉంటే ఒకలాగా ఉంటావు, లేకపోతే మళ్ళీ వికారాలమయంగానే ఇంకా ఇంకా దుర్గుణాల్లాగా పెరిగిపోతూ ఉంటుంది. ఎలా అయితే గడ్డి ఏమి వేయక్కర్లే ఉత్తినే వచ్చేస్తుంది.
మనం విత్తనాలు వేసినంత మాత్రాన మొక్క మహావృక్షం అయిపోతుందా? లేదే. అన్నీ రావు, మళ్ళీ కొన్ని వస్తాయి. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చూసుకుంటూ ఎవరో తప్పకుండా మళ్ళీ ఏమీ చేయకుండా ఉండేలా కొన్ని రోజులు నేను జాగ్రత్త పడినప్పుడు అప్పుడు అది స్థిరపడుతుంది. అప్పుడు క్రమేణా క్రమేణా అది మొక్క ఎలా అయితే పెరుగుతుందో, ఈ మానవులు కూడా సుఖాన్ని కానీ సుఖాలేదో నాకేమో మంచి చేసేస్తున్నాయని, దుఃఖాలేమో నాకు నాశనం చేసేస్తున్నాయని అలా కాకుండా ఇష్టమైన వాటి మీద ఆసక్తి ఎక్కువ చూపించటము, ఇష్టం లేని వాటి పట్ల ద్వేషాన్ని ఎక్కువ పెంచుకోవటం కాకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మళ్ళీ వాసనలు పెరిగిపోతున్నాయి. పూర్వజన్మ వాసనలు అంటాం ఎందుకు అంటే, అప్పుడు నేను జీవితాన్ని ఎలా గడిపానో, ఏ కర్మలు చేసుకుంటూ ఏ భావనలతో ఉన్నానో అవి నేను చచ్చాక కూడా ఆ వాసనలు వదలం. ఎందుకంటే కొన్ని వాటి సంపర్కాన్ని నేను ఎక్కువ గడిపాను, ఆ ప్రభావం నా మీద ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని పనులు మనం అలవాటుగా చేసేస్తుంటాం. పొద్దున్న లేవగానే ఇవి 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 అని చేస్తున్నప్పుడు నేను రేపటి నుంచి ప్రణాళిక వేసుకుని ఇవే చేయాలని చెయ్యక్కర్లే. ఎందుకు, కొన్ని రోజులు నేను కొన్ని అలవాట్లు చేసుకున్నాను. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, లేచాక అవే పనులు చేస్తూ ఉంటాను. పైగా ఇలా చెయ్యగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏకాగ్రతతో చేస్తున్నావు, ఇష్టంగా చేస్తున్నావు అన్నప్పుడు ఏమవుతుంది అంటే, అదే పని అరగంట చేసేదాన్ని ఇప్పుడు పావుగంటలో చేసేస్తాను. ఇంకా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అలాగే ఇక్కడ మానవుడు అన్నవాడు, శరీరం ఉన్న వాళ్ళన్నీ కూడా సుఖాలేవో నాకు మంచి చేసేస్తాయని, దుఃఖాలేవో నన్ను నశింపచేస్తాయని కాదు. నిజంగా మాట్లాడంటే దుఃఖంలోనే నీకు వికసన అవుతుంది, వాస్తవం చక్కగా గ్రహించగలవు. పడ్డవాడే సరిగ్గా లెగుస్తాడు, ఈసారి లేచి మళ్ళీ పడకుండా కూడా జాగ్రత్త పడతాడు. అందుకే క్షేత్రం యొక్క గుణముల గురించే ఇక్కడ చెప్తున్నా. వికారాలు ఎందుకు వస్తాయి, ఆ వికారాలు రాకుండా ఉండాలంటే కూడా నువ్వు ఎలా ఉండాలి. ఈ దేహం అన్న క్షేత్రము అంతర్భాగంగా ఇవన్నీ ఉన్నాయి. ఇంతకు ముందే 24 తత్వాలు చెప్పారు. ఆ తత్వాలతో కూడుకుని దాని ప్రభావం ఎలా ఉంటుంది, నేను పుట్టినప్పటి నుంచి మరణం లోపల నా జీవితం ఏదైతే నేను ఎలా గడుపుతున్నానో, దేనికి దగ్గరగా ఉన్నానో, ఇవన్నీ కూడా ఈ భౌతిక ఒక శరీరం ఎలా అయితే ఆహారంతో పుష్టి ఎలా వస్తుందో, అలాగే కొన్ని కొన్ని సంపర్కాల వల్ల ఇది వయసుతో పాటు క్షీణించుకుపోతుంది. ఎంత పుష్టిగా ఇప్పుడు తిన్నట్టు నేను 60-70 దాటాక కూడా తినే ప్రయత్నం చేస్తానని తిన్నది అరగదు. అలాగే కొన్ని కొన్ని నచ్చవు, కొన్ని కొన్ని తినకూడదు, కొన్ని జబ్బులు ఉన్న కారణంగా ఎలా తిన్నా సరే ఆ శరీరం అన్నది కృషించుకుపోతూనే ఉంటుంది. మనకు వెళ్ళే సమయం ఆసన్నం అయినప్పుడు క్రమేణా అలా అయిపోయి వెళ్ళిపోతుంది. అలాగే ఈ భౌతిక జగత్తులో కనిపించేవన్నీ కూడా నశించిపోయేది శాశ్వతం కాదు. పైగా మార్పులు చేర్పులు జరిగేవి. అయితే చైతన్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది, అది ఒకేలాగా ఉంటుంది, అది మార్పులు చేర్పులు ఉండదు. అందుకని ఇష్టము ద్వేషము రెండు ఉండకూడదు. సుఖము అన్న భావన కానీ దుఃఖం అన్న భావన కానీ ఉండకుండా దీన్ని వినియోగించుకోవాల్సిన, అలాగే అంతఃకరణ ఒక వికారాలు క్రమేణా తగ్గించుకోవాలి. బాహ్యానికే కాకుండా కొన్ని పనులు చేయకుండా ఈ శరీరాన్ని ఎలా అయితే ఆపుతున్నానో, కొన్ని ఆలోచనలు రాకుండా, అలాగే కొన్ని క్రతువులు చెయ్యకుండా కాకుండా కొన్ని క్రతువులు చేసేలాగా. అలాగే ఇప్పుడు మనకి ద్వేషం వచ్చిందంటే ఏమవుతుంది అంటే, ఎందుకు ఇక్కడ ఇష్టము ద్వేషం అని ప్రాధాన్యంగా చెప్పేది అంటే, ద్వేషం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈర్ష్య వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఇవన్నీ మళ్ళీ నాకు వికారాలు పెంచేస్తూ ఉంటాయి. అందుకని దీన్ని వికారాలకి దగ్గరగా చేయకుండా వికారాలకి దూరంగా చేయాలంటే ద్వేషం రాకుండా ఉండాలి. ఇష్టం ద్వేషం రెండు వేరు వేరు కాకుండా అన్ని సమభావంతో ఏది జరిగినా పరమాత్మ యొక్క మహాప్రసాదంగా భావించి ఉండాలి. అప్పుడే మనము సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సమభావంతో స్వీకరించగలము. నాకు ఎల్లవేళలా అన్నీ అనుకూలంగా ఎప్పుడూ ఉండవు. నేను కన్న పిల్లలు కూడా నాకు అనుకూలంగా ఉండరు. 24 గంటలు నేను వాళ్ళకి సేవ చేసినా సరే వాళ్ళు నాకు ఎప్పుడు అనుకూలంగా ఉండరన్నది వాస్తవం. నాకు నేనే అనుకూలంగా ఉండను, నాకులో వికారాలు ఉన్నప్పుడు. ఎందుకంటే నేను మంచి చేసుకుంటున్నాను, చెడు చేసుకుంటున్నాను విచక్షణ నాకు లేనప్పుడు. అందుకే సుఖం పట్ల అతిగా నేను ఆనందపడకూడదు, దుఃఖం పట్ల అతిగా నేను కృంగిపోకూడదు. సమస్థితిలో బాధ వస్తుంది, రోజు కూర్చుని ఏడిస్తే సమస్య పరిష్కారం కాదన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఇది వచ్చి పోయేదే, పర్వాలేదు, అంత నిండుగా నిబ్బరంగా ఉండాలి. దుఃఖము అంతఃకరణ వికారాలకి ఇది మూలము. అలాగే ఇక్కడ ఎలా అయితే పంచభూతాలతో కూడుకున్న ఈ శరీరం తయారయ్యిందో, ఈ శరీరంలో మళ్ళీ ఎలా అయితే జ్ఞానేంద్రియాలకి మూలమైంది, జ్ఞానేంద్రియాలు మళ్ళీ నాకు తన్మాత్రలకి శబ్దరస రూపగంధ ఇవన్నీ వాసనలు అన్నీ వదిలేయటం నేర్చుకోవాలి. శరీరం వదిలేలోప ప్రతిదాని మీద మమకారం క్రమేణా 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 వదులుతూ పోతే వికారాలన్నీ వదిలేసుకుంటూ ఉంటాను, జ్ఞానమయంగా ఉంటాను. జ్ఞాన శక్తి చేత చైతన్య శక్తి నాకు
ఈ సమస్త పదార్థాల మీద అనుభవం అక్కడ మళ్ళీ నాకేం చేస్తుంది, అంతఃకరణ ఒక్క గ్రహించగలిగేది, అసలైన ఆనందం ఒక్క సాన్నిధ్యానికి నన్ను తీసుకెడుతుంది. అందుకే మనోబలం, మానసికమైన బలము. శారీరకంగా బలంగా ఉంటే పెద్ద గొప్పేం కాదు, మానసికంగా బలంగా ఉండాలి. అప్పుడు నువ్వు శరీరం నీకు అనుకూలంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఏకాగ్రత, దృఢ సంకల్పము, ఇవన్నీ మానసికంగా బలంగా ఉన్నవాళ్ళే, మనోబలంగా ఉన్నవాళ్ళే చెయ్యాలి. అందుకే ఈ యొక్క శరీరం లక్ష్యం ఏంటి, సాధించడం ఏంటంటే మనోబలాన్ని సాధించాలి, సంకల్ప బలం అన్నది ఉండాలి. అప్పుడు ప్రేరేపణకి బుద్ధి లక్షణము. ఇప్పుడు నేను ఇంత బలంగా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా అలా అవ్వని నేను చెప్పడం కష్టం. కాకపోతే ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ మనోధైర్యాన్ని ఎప్పుడైతే ఇస్తున్నావో, మానసికంగా ఎప్పుడైతే బలంగా తయారవుతున్నారో అప్పుడు వీళ్ళు అంతకన్నా ఎక్కువ చెయ్యగలరు. శారీరకంగా నేను ఏదో ఇంత పెద్ద శరీరాన్ని, అంత పొడుగున్నాను, ఇంత ఒళ్ళున్నాను, ఇంత బరువున్నాను అనుకుని ఏదన్నా చేసేస్తా అంటే అది కుదరదు. శారీరకంగా బలంగా ఉన్నంత మాత్రాన నీకు అంత చేత కాదు. మానసికంగా ఎప్పుడైతే నువ్వు బలాన్ని పెంచుకుంటున్నావో, అందుకే ఇక్కడ ప్రేరేపణ శక్తి దాని యొక్క ముఖ్య లక్షణము. సాత్విక గుణాలు పెంచుకోవాలి, రజోగుణాన్ని కానీ తమో గుణాన్ని కానీ ఇక్కడ అధిగమించాలి, వాటిని అనచటం తెలియాలి, ఆ సందర్భానికి చూపించడం, మళ్ళీ అవి నీ ఆధీనంలోకి రావటం. ఈ మనోబుద్ధీంద్రియాలు అంటారు. అందుకే ఎట్లాంటి పరిస్థితి ఎదురైనా సరే ఇక్కడ ఆ శరీరాన్ని ఎంత వినియోగించుకోవాలో అంత వినియోగించుకుంటూ ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ క్షేత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. సాత్వికమైనవి పెంచుకుంటూ ఈ రజోగుణాన్ని, తామస గుణానికి అవన్నీ తొలగించుకుంటూ ఉండాలంటే క్షేత్రాన్ని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలంటే వికారాలు లేకుండా ఉండాలి. అందుకే ద్వంద్వాతీత స్థితికి నువ్వు చేరాలి అంటే అన్నీ సమానంగా తీసుకోవాలి. వికార సహితంగా ఉన్నది నేను వికారరహితంగా చేసుకోవాలి. ద్వేషాన్ని కానీ, ఇష్టాన్ని కానీ, సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, ఇదైతే నేను ఈ శరీరం విడిచే లోపల సమభావతో ఉండాలి. ప్రతిదీ నాకు అనుకూలంగా ఉండదు కానీ, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, పరిస్థితి కానీ, సందర్భాలు కానీ ఏమైనా సరే ఆ మనస్సు స్థిరంగా ఉండాలి. ఈ స్థిరంగా ఉండాలంటే దీనికి ముందు చెప్పిన శ్లోక 24 తత్వాలన్నీ నా ఆధీనంలో ఉండాలి. ఆ మనస్సు అన్నది ఎప్పుడైతే తృప్తిగా ఉంటుందో, దాన్ని ప్రతిదాన్ని అనుసంధానం చేసుకుంటే అక్కడ మళ్ళీ ఆత్మరూపంలో సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ. అందుకే భావనాయుక్తంగా, భౌతికంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, అలల్లాగా వచ్చిపోయేవి. కానీ అసలైన దివ్యమానందం పొందాలి అంటే తృప్తి రావాలి. అది దేంతో వస్తుంది అంటే దీంతోనే వస్తుందని చెప్పడానికి వీల్లేదు కదా. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనస్సుకి ఆ మనోబలం పెంచుకుంటూ పోయినప్పుడు ఆత్మతత్వం అన్నది నీకు అర్థమవుతుంది. అసలైన పరమాత్మ తత్వం, యథార్థ జ్ఞానం నీకు అర్థమైనప్పుడు బాధ అన్నది నీకు ఉండదు. జ్ఞానాన్ని పొందిన కారణంగా అప్పుడు ఈ మానవ దేహంతోనే నువ్వు ఆ జ్ఞాన కారణంగా దీన్ని సిద్ధి వైపుగా తీసుకెళతావు. లేకపోతే సుగుణాలు తొలగిపోయి దుర్గుణాలు పెరిగిపోతూ ఉంటాయి. సుగుణాలు పెరిగే కొద్ది ఇవి అసలైన ధ్యేయము, లక్ష్యము అని చెప్తున్నాను. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 7th శ్లోక సంపూర్ణం.